విరామం తర్వాత తిరిగి సత్యోపదేశానికి స్వాగతం. హేతువాదానికి, మానవ మేధస్సుకు, మానవ అనుభవానికి వేద సత్యాలు కొంత అస్పష్టంగా కనపడటం అనేది వాస్తవము. ఎందుకంటే పూర్తిగా స్పష్టంగా మనకు అవి అర్థం కావు, అవి దైవ రహస్యములు. కనుక మనము అర్థము చేసుకోగలిగినంతగా వాటిని అర్థం చేసుకోవాలి. కనుక హేతువాదానికి, తార్కిక శక్తికి దేవుడి తెలియజేసిన సత్యాలకు వ్యతిరేకత లేదు. ఎందుకంటే దేవుడే నిగూఢ సత్యాలను తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడే మనకు విశ్వాసాన్ని అంకురింపజేస్తూ ఉన్నాడు. దేవుడే మనకు మేధస్సును, తార్కిక శక్తిని మనకిచ్చి ఉన్నాడు. ఈ విధంగా అన్నిటికీ మూలము దేవుడే కనుక ఒకదానికొకటి వ్యతిరేకముగా పనిచేయలేవు. పునీత థోమస్ అక్వినాస్ గారు చెప్పినట్లుగా మానవ విజ్ఞానము వెదజల్లే వెలుగు కన్నా దేవుడు వెదజల్లే వెలుగు గొప్పది అంటూ ఉన్నారు. అందువలన మనము మన జ్ఞానము కన్నా, మన తర్కము కన్నా, మనము తెలుసుకోవాలనుకునే ఆ తెలివి కన్నా దేవుని యొక్క సత్యములు అతీతమైనవి. కనుక ఒక ప్రక్క మనము తర్కిస్తూనే, పరిశీలిస్తూనే, వాటిని గురించి ప్రశ్నిస్తూనే, రెండవ ప్రక్క వాటిని విశ్వసిస్తూ ఉంటాము. ఇది మనము విశ్వాసములో గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయము. కనుక మన సత్యములేవి కూడా హేతువాదానికి విరుద్ధం కాదు, హేతువాదము సత్యానికి విరుద్ధము కాదు. కనుక ఆ విధంగా మనము ఈ సత్యపు దేవుడు తెలియపరిచినటువంటి విశ్వాస సత్యాలను విశ్వసిస్తూనే లోతులకు వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. కనుక ఈ పరిశీలనాత్మక దృష్టి లేనప్పుడు ఆ విశ్వాసము గుడ్డిది అనిపించుకుంటుంది. విశ్వాసము లేకుండా సత్యాలను కేవలం ప్రశ్నిస్తే అది ఒక విధంగా నాస్తికవాదం అవుతూ ఉంటుంది. కనుక క్రైస్తవులుగా, శ్రీసభ బిడ్డలుగా ఈ రెండింటినీ మనము విడిచిపెట్టాలి. ఒక ప్రక్క గుడ్డిగా విశ్వసించడము కాదు, అలాగని ప్రశ్నించకుండా, పరిశీలించకుండా, ధ్యానించకుండా విశ్వాస సత్యాలను అంగీకరించలేము. అలాగని నిత్యము శంకిస్తూ, ప్రశ్నిస్తూ, ఇది ఎందుకు అది ఎందుకు అనుకుంటూ మనము ఉన్నట్లయినా అది మనలను అవిశ్వాసానికి దారితీస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా విశ్వాస విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము తర్వాత అంశానికి వెళ్ళినప్పుడు విశ్వాసం యొక్క అవసరాన్ని శ్రీసభ గుర్తు చేస్తుంది. మనకు విశ్వాసము ఎంతైనా అవసరమని తెలియజేస్తుంది. ఎందుకంటే మానవులుగా మనం ప్రశ్నిస్తూ ఉంటాం, లేక మన అనుభవానికి విరుద్ధమైన విధంగా సత్యాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. కష్టంలో, బాధల్లో, సమస్యల్లో మనకు విశ్వాస సత్యాలను, దేవుడు తెలియపరిచినటువంటి సత్యాలను అంగీకరించడము, స్వీకరించడము, దేవునికి విధేయించడము అంత సులభం కాదు. కనుక అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రక్క మనము దేవుని యొక్క ఆలోచనలను, దేవుని బయలుపాటును ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూనే
రెండవ ప్రక్క విశ్వసిస్తూ ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, మన అల్ప విశ్వాసాన్ని ఇంకా బలపరచాలని, బలహీనమైన విశ్వాసాన్ని ఇంకా మనము దృఢపరుచుకోవాలి. కనుక ప్రభువును, దేవదేవుని సత్యాలను, దేవదేవుణ్ణి మనం అంగీకరించాలి అంటే విశ్వాసము తప్పనిసరి, విశ్వాసము అవసరము. ఇది అనేకసార్లు మనకు తెలియపరచబడినటువంటి విషయమే. చాలాసార్లు మనలో విశ్వాసం ఉంటూనే ఉంది, కానీ పరిస్థితులను బట్టి, లేక మనకు వచ్చేటటువంటి కష్టనష్ట బాధలను బట్టి, మన చేదు అనుభవాలను బట్టి మన విశ్వాసము కొన్నిసార్లు సన్నగిల్లవచ్చు, బలహీనపడవచ్చు. దేవునందు మన విశ్వాసము కోల్పోవచ్చు. అందుకే శ్రీసభ యొక్క మరొక అంశాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. విశ్వాసములో పట్టుదల కలిగి ఉండాలని, విశ్వాసములో మనము నిరంతరము సాగుతూ ఉండాలని. పట్టుదల లేకపోతే మనకు ఈ విశ్వాసంలో స్థిరంగా నిలవటము కష్టమవుతూ ఉంటుంది. కనుకనే ఒక బలమైన పట్టుదలతో కూడిన విశ్వాసము అవసరమని తెలియజేస్తుంది. కనుక విశ్వాసములో ఒక పట్టుదల ఉండాలి అని, ఒక స్థిరత్వము ఉండాలి అని. అందుకే ప్రభు అంటాడు, చివరి వరకు సహించి నిలుచువాడే నిత్య జీవము పొందుతాడని. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఈ యొక్క విశ్వాసములో, ఈ విశ్వాసానికి అనేకమైన ఆటంకాలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అది వాస్తవము, ఇది యథార్థము, దీనిని ఎవరు కాదనలేము. అలనాడు విశ్వాసుల తండ్రి అయినటువంటి అబ్రహామునకును కానీ, విశ్వాసము మూర్తీభవించినటువంటి మరే తల్లికి కానీ, ఆమె విశ్వాసానికి ఆటంకాలు కలగకపోలేదు. ఎన్నో ఆటంకాలు వారికి కలిగాయి, కానీ వారు వాటిని అధిగమించగలిగారు. దేవుని కృపతో, దేవుని సహాయంతో వాటిని అధిగమించగలిగారు. కనుకనే విశ్వాసములో మనకొక పట్టుదల ఉండాలి అని శ్రీసభ బోధిస్తుంది, పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. ఇక విశ్వాసములో మనము ఆఖరి విషయానికి వస్తూ ఉన్నాము. విశ్వాసము మన నిత్య జీవనానికి ప్రారంభము. అనగా నిత్య జీవములో ఏముందో ఆ నిత్య జీవ అనుభవము ఇప్పుడే ఇక్కడే ఆరంభమవుతుంది అని. విశ్వాసము ద్వారా మనము నిత్య జీవితాన్ని లేక అమర జీవితాన్ని ఇక్కడే చవి చూస్తూ ఉంటాం. ఆ నిత్య జీవము విశ్వాసం వలన ఇక్కడే ఆరంభమవుతుందని స్త్రీ సభ మనకు బోధిస్తూ ఉంది. ఇక్కడే మనము దేవుని సాన్నిధ్యాన్ని, దేవుని మహిమను, దేవుని మహిమా కిరీటాన్ని, దేవుని బహుమానాన్ని అన్నిటినీ కూడా విశ్వాసము ద్వారా ఇక్కడే మనము కొంతవరకు పొందగలము. పునీత యోహాను గారు చెప్పినట్లుగా మనము ఇప్పుడు కొంచెం అస్పష్టంగా దేవుని చూడగలుగుతున్నాము. దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించదు, కానీ కొంతవరకే ఆ అనుభవము మనకు కలుగుతూ ఉంటుంది. ఆ దైవానుభవము మనకిక్కడ కొంతవరకు కలుగుతూ ఉంది, ఇక్కడే ఆరంభమవుతూ ఉంది. మరణము తర్వాతనే మనము ఆయనని స్పష్టంగా చూడగలము, ఆయనతో ఉండగలము. కనుక విశ్వాసము ద్వారా మనము ఆ నిత్య జీవితాన్ని, దేవునితో జీవితాన్ని
ఆ స్వర్గలోక జీవితాన్ని ఇక్కడే ప్రారంభిస్తూ ఉన్నాము. ఇక్కడే కొంతవరకు అనుభవంలోనికి తెచ్చుకుంటూ ఉన్నాము. ఇది నిజమైన విశ్వాసపరుని యొక్క పరిస్థితి. ప్రభు తన వాక్కు ద్వారా బోధిస్తూ ఉన్నారు. శ్రీసభ కూడా దానిని విశ్వసిస్తూ ఉంది. ముఖ్యంగా మనము యోహాను సువార్తను తీసుకున్నట్లయితే అక్కడ మనకి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడే ఆ పరలోక జీవనము, నిత్య జీవనము ఆరంభమవుతూ ఉందని, అలాగే ఒకవేళ అవిశ్వాసముగా ఉన్నట్లయితే ఇక్కడే తీర్పు కూడా ఆరంభమవుతుంది. మరొక మాటలో మనం చెప్పాలి అంటే మరణము తర్వాత సంభవించబో విషయములు ఇప్పుడే ఇక్కడే ఆరంభమవుతాయి. అది స్వర్గలోక అనుభవం కావచ్చు, తీర్పు కావచ్చు, నరకలోక అనుభవము కావచ్చు, ఏదైనా కావచ్చు. కనుక విశ్వాసపరునికి స్వర్గలోక ఆనందం, నిత్యజీవ అనుభవము ఇక్కడే ప్రారంభమవుతుంది. అది ఆ స్వర్గలోకములో పరిపూర్ణమవుతుందని శ్రీసభ చాలా గట్టిగా దృఢంగా విశ్వసిస్తూ ఉంది. ఈ విధంగా విశ్వాసం యొక్క లక్షణాలను, లేక విశ్వాసం యొక్క గుణాలను, లేక విశ్వాసంలో ఉన్నటువంటి అనేక విషయాలను మనకు తల్లి శ్రీసభ బోధిస్తూ ఉంది. ఈ విషయాలు మనము చక్కగా గ్రహించుకొని విశ్వాసము ఏ విధంగా ఉందో పరిశీలించుకుందాం. మరి వచ్చే వారము మరికొన్ని విషయాలతో కలుసుకుందాము. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు మేము దీవించునుగాక. ఆమెన్.